సీనియర్ నేత మాజీ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు ఎలా చూస్తారండి? వాళ్ళ వెనక్కి ఎందుకు తగ్గారు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనక్కి తగ్గారు? ఎందుకు దర్శనానికి వస్తానని చెప్పి మొక్కుకుని మాట ఇచ్చి ఎందుకు విరమించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎనక్కేం తగ్గలేదు సార్. ఇంతకుముందు 11 సార్లు తిరుమల దేవస్థానానికి వచ్చారు. ఇంతకుముందు ఒకసారి ప్రధానమంత్రితో పాటు చీఫ్ జస్టిస్ గారితో కూడా ఫాలో అయ్యి వచ్చారు. అప్పుడు కూడా దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఈయన సీఎంగా ఉండగా 5 టైమ్స్ పట్టు వస్త్రాలు కూడా శ్రీవారికి అగ్రగణ్య నాయకునికి సమర్పించడం జరిగింది. ఆ రోజు లేని వివాదం ఈ రోజుకి ఎంత వస్తుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు అదే పనిగా వాంటెన్గా చేస్తున్నటువంటి కానీ ఇవి ఏమి 11 సార్లు ఉన్నప్పుడు ఈ కమిటీ అంతా ఏమైనారండి? 11 సార్లు ఈయన సీఎంగా ఎంపీగా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన 11 సార్లు దర్శనం చేసుకున్న తర్వాత ఈ రోజు కొత్తగా ఎందుకు వచ్చింది? ఇది కక్ష సాధింపు చర్య కానీ ఇంకోటి ఏం కాదండి. ఇప్పుడు మామూలుగా మనం ఆయన పోతున్నాడు వస్తున్నాడు. మన పాదయాత్ర తర్వాత కూడా మన 1648 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత కూడా కాలినడకన దర్శనం చేసుకున్నారు ఆయన. మేమన్నీ గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఏమన్నా ఆయన బాప్టిజం కొత్తగా తీసుకున్నాడా? ఆయన బై బార్న్ క్రిస్టియన్. ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి ఆ ఫ్యామిలీ అంతా క్రిస్టియన్సే. అది ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఒక కక్ష సాధింపు చర్యగా ఆయన్ను నిర్దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప అంతకంటే మించి వేరే ఏం కాదు. అంటే గోపాల్ రెడ్డి గారు ఆయన అంటే గతంలో కూడా అడ్డుకున్నారు కదా మీరు. గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సందర్భంలో ఈయన ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న సందర్భంలో కొండ మీదకి వచ్చినప్పుడు కూడా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడున్న బీజేపీ వాళ్ళు, అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకి రావద్దు అని. ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి తిరుమలకు వస్తున్న సందర్భంలో కూడా మీకు బాగా గుర్తుంటుంది, అలిపిరి గేట్ దగ్గర చాలా మంది ఆందోళన చేశారు, అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత నిరసన ప్రదర్శనలు చేశారు, వాళ్ళందరినీ కూడా అరెస్టులు కూడా చేశారు. అంటే ఆయన కొండ మీదకి వెళ్తున్న చాలా సందర్భాల్లో డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ గతంలో కూడా వచ్చింది కదా. 11 సార్లు దర్శనం చేసుకున్నప్పుడు అది ఏమైంది సార్? ఆ రోజు ఆ చట్టం ఏమైంది? 11 సార్లు దర్శనం చేసుకుని 5 సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఆ నిబంధన ఏమైంది? ఆ నిబంధన ఎక్కడ పోయింది? సీఎంగా ఉన్నప్పుడు పవర్స్ అన్ని కూడా మీ చేతుల్లోనే. మీరు చెప్పండి. అంటే సీఎంగా ఉన్నప్పుడు పవర్స్ అన్ని కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మా చేతిలో పవర్స్ లేవని కదా మమ్మల్ని ఆపుతాడది కాదు సార్. సీఎంగా ఉన్నప్పుడు పవర్స్ అన్ని ఆయన చేతుల్లో ఉంటాయి కాబట్టి వినండి సార్. దీని అర్థం ఏమి? కర్ర ఉన్నంతే బర్రెనే కదా మీరు చెప్పేది? అదే కదా మీరు చెప్పేది? అంతే. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసినటువంటి చట్టాలే కానీ ఎవరికి ఏమి ఇబ్బంది లేదు సార్. చాలా మంది విఐపీలు వస్తున్నారు పోతున్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఈయన 11 సార్లు సీఎంగాను తర్వాత ఎమ్మెల్యేగాను ఎంపీగాను విజిట్ చేశాడు తిరుమలకి. భక్తి ఉంది ఆయనకి. ఎవరు లేదన్నా ఆయన భక్తి లేదని ఎవరున్నారు చెప్పండి. కాబట్టి ఇవన్నీ అభూత కల్పనలు. ఏదో ఆయన అడ్డుకొని ఆయన డీఫేమ్ చేయాలని ఉద్దేశంతో కానీ ఈరోజు గవర్నమెంట్ మొత్తం డీఫేమ్ అయిపోయింది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఇవన్నీ మల్ల గుల్లాలు పడి అపోజిషన్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కానీ ఇది నిజంగా ప్రజలు ఎవరు కూడా హర్షించరు. ప్రజలు హర్షించేటి కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆయన దర్శించుకొని కూడా అడ్డుపడ్డారంటే 11 సార్లు దర్శనం చేసుకున్న 12 సార్లు ఏమైంది నీకు? కాబట్టి నీ తొత్తులైనటువంటి పోలీసులతో అడ్డుకోవడం జరిగింది, అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఏది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. ఎందుకంటే ఎవడు అరిస్తే వాడినంతా సప్రెస్ చేస్తున్నారు, జైలులో పెడుతున్నారు. మీరే గలాడు చేస్తారు, మా వాళ్ళు గలాడు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు చాలా దుర్భరమైనటువంటి రోజులు అనిపిస్తుంది ఈ రాష్ట్రం. కాబట్టి అదే పనిగా వాంటెన్గా చేస్తున్నటువంటిదే కానీ ఇది జగన్మోహన్ రెడ్డి పైన కుట్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి సప్రెస్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు. ఈరోజు ఎందుకు విరమించుకున్నాడు ఆయన? ఈరోజు గలాటాలు జరిగితే కేడర్ నష్టపోతుంది. కేడర్ నష్టపోకుండా ఈరోజు వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ అంతగానే మీ నుంచి భయపడి, పోలీసుల నుంచి భయపడి ఏం కాదు. పెద్ద జైల్లో పెడతారు, 2-3 రోజులు పెడతారు. ఏం పెడతారు? అదేం క్రైమ్ పోతున్నాడా?
ఆయన ముందే చెప్పినాడు, నేను తిరుమలకు విజిట్ చేస్తాను అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏమన్నా అరెస్ట్ చేస్తారు మీరు? ఏం 11 సార్లు పోయినప్పుడు ఏ సుప్రీంకోర్టు ఈ దేశంలో లా లేదా? సుప్రీంకోర్టు తెలియదా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి వెళ్ళినప్పుడు ప్రధాన న్యాయమూర్తికి తెలియదా? మోడీకి తెలియదా? అమిత్ షాకి తెలియదా? ఎవరికి తెలియదండి? ఇవన్నీ కూడా ఊరికే ఏదో మీరు చేయాలంటే ఏదో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఇది వీటి కోసం ఏదో అడ్డుపడి ఈయన హైప్ చేయాలి, ఈయన సప్రెస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు హైప్ కావాలని ఉద్దేశం చేస్తున్నటువంటివి. కానీ ఇది కమ్యూనల్గా సంబంధం లేదు. 11 సార్లు పోయినప్పుడు నువ్వు ఏమడిగా ఎక్కడ అడిగినావా? పోనీ ఆ రోజు ఏమన్నా మీరేమన్నా ఏమన్నా కోర్టుకు ఆర్డర్ తెచ్చి ఏమన్నా అడ్డుకున్నారా? కాదు కదా. కాబట్టి ఈరోజు ఒక అభూత కల్పనగా సృష్టించి జగన్మోహన్ రెడ్డిని కొండ మీదకి వెళ్లకుండా ప్రయత్నం చేయడమే. రేపు మేము ప్రతి దేవాలయంలోనూ రేపు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆనం వెంకటరమణారెడ్డి